చదవాలి. ఆదాము అడవిలో తమ దోపాటులను తీసుకొని వాటిలో నిప్పులించి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయనకు సన్నిధిని తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసింది. వారు యెహోవా సన్నిధిని నిండుకొని ప్రార్థన చేసుకుంటూ, దయగలిగిన మా ప్రియ దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. నీ ప్రియ బిడ్డలైన క్షేమ శాంతి వారు ఈ ఆత్మ ప్రేరేపణ బట్టి వారి తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థమై ఇక్కడ నీ ఉన్నతమైన పని జరగాలని వారి గృహాన్ని సమర్పించి ప్రతిష్ఠించి నీ పని కొరకు వారు అప్పగించారు ఆయన. మరి సమయమందు ఇదిగో మరి ప్రాంతాల్లో నీ పరిచయం చేస్తున్న స్టీవెన్ బాబుని బట్టి, తన భార్యను బట్టి వందన నీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నా. ఈ దినాన్ని మరి ఏ ఉద్దేశం బట్టి కోటని ఏర్పరిచారో నాకు తెలియదు, కానీ మమ్మల్ని కూడా వారి ప్రేమగా ఆహ్వానించి వారితో కలిసి ఈ సమయంలో నేను కూడా సహవాసంలో గడిపే భాగ్యం మాకు ఇచ్చినందుకు గెలుస్తున్నాను. చదవబడిన లేఖన భాగాన్ని మా వినికిడిలో మీరు ఇచ్చి వడ్డించారు. మాట్లాడేది మీరు కనుక నీ దాసుని అభిషేకించి నీ దాసుని ముఖాంతరుని మా అందరితో మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చేరవచ్చిన మీకు అందరికీ ఈ చక్కని కోటని ఏర్పాటు చేస్తున్న స్టీవెన్ తన భార్యకు ప్రత్యేక వందనాలను తెలియజేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువారు చెప్పారు, కోతెంతో విస్తారంగా ఉందన్నారు, పనివారు చాలా పొదువుగా ఉన్నారన్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. త్వరగా తీస్తే కాస్త ముందుకెళ్దాం. ఆయన చదవాలి. వారు కాపరు లేని గొర్రెల వారే వెసికి చెదరి ఉన్నందున వారి మీద కరికరపడి కోత విస్తారమే కానీ అని వారు చాలా పొదువుగా ఉన్నారు కనుక కోతకు పనివారిని పంప కోత యజమానిని వేడుకున్నాడని శిష్యులతో చెప్పాను. స్తోత్ర. కోత యజమానిని పనివారి కోసం మనం వేడుకోవాలట. కోత యజమానిని పనివారి కోసం మనం వేడుకుంటే అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 26 ప్రకారంగా దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివాని వాని దుష్టత్వం నుండి మళ్లించుటకు మిమ్మల్ని ఆశీర్వదించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుట ఆయన మొదట మీ యొద్దకు పంపారని చెప్పారు. మనం వేడుకుంటే, మనం ప్రార్థన చేస్తే దేవుడట తన సేవకుని పుట్టించి, కింద నా పుట్టినట్లు ఏముంటుంది అంటే లేపి అని అక్కడ రాయబడి, ప్రార్థించటం వేడుకోవటం మన వంతు. తన సేవకుల్ని లేపి తన పని కొరకు అనేకమైన దుష్టత్వం నుండి ప్రజలను మళ్లించి తన రాజ్యానికి వారసులుగా చేయటం అనేది సేవకుని యొక్క బాధ్యత. ఒకవైపున కోతెంతో విస్తారంగా ఉందన్నాడు, మరొక వైపున పనివారు పొదువుగా ఉన్నారన్నారు. అదే సమయంలో బైబిల్లో మరొక వైపున మనం చూస్తే 2 అంచెలకు అర్థం కలిగిన వాక్యం యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచన భాగంలో మనం గమనిస్తే, నా సహోదరులారా బోధకలమైన మనకు మరి కఠినమైన శిక్ష తీర్పు పొందుదుమని తెలుసుకొని అనేకులు బోధకులు కాకుండా గమనించారా. ఒకవైపునేమో కోతెంతో విస్తారంగా ఉంది, పనివారు పొదువుగా ఉన్నారన్నాడు.
అదే సమయంలో మరొక వైపున బోధకు పనివాన్ని పంప వేడుకుని అన్నాడు. మరొక వైపున బోధకులైన వారికట కఠినమైన శిక్ష ఉందట. కనుక మీరు అనేకులు బోధకులు కావాలన్నాడు, కావద్దన్నాడు. బోధకులు కాకుండా ఈ రోజులో బోధకుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అంటే, యెషయా గ్రంథం 56:10 మనం వెళ్ళినట్లయితే, వారి కాపరులు గమనించండి గుడ్డివారు. కాపరులే గుడ్డివారట. వాళ్ళందరూ తెలివి లేనివారట, దైవిక జ్ఞానం లేనివారట. వారందరూ మోగ కుక్కలు, మొరగలేరు, కలవరిస్తా పండుకొని వారు, నిద్రాశక్తులు. చదవండి, కుక్కలు తిండికి ఆతురపడు, ఎంత తినను వాడికి తృప్తి లేదు, ఈ కాపరులు అట్టివారు. దేవుని పిల్లల ఈరోజు కాపరుల యొక్క పరిస్థితి ఇది. మొరగలేనివా, జ్ఞానం లేనివా. ప్రభుత్వ ప్రియ దేవుని పెట్టినారు. నిన్నటి దినాన్ని బర్మ క్యాంపు ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ ఒక సహోదరి ఉంది, కీర్తన అనే సహోదరి. ఒక సంఘానికి వెళ్తారు. గత ఇయర్లో కూడా ఓపెన్ మీటింగ్ పెట్టి సువార్త అందించాలని భారంతో స్టేజ్ చేసి చాలా భోజనాలు ఏర్పాటు చేసి అన్ని చేసింది. ఆ రోజున అద్భుత రీతిలో చక్కగా చాలామంది సువార్త విన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరంలో కూడా అక్కడ మరి కొన్ని ఆర్థిక పరిస్థితులను బట్టి వేరే అద్దెకి మారారు, కొండ మీద ఉన్నారు. ఆ డాబా పైన ఏర్పాటు చేసుకుని ఇలా జాన్ పాస్టర్ గారిని పిలవాలనుకుంటున్నాను అని అంటే, ఆ కాపరి ఆ యొక్క స్థలం నడిపిస్తున్న కాపరి కాదు, ఒక యవనస్తుడు. జాన్ పిలిస్తే కనుక నాకు ముందుగా మీరు చెప్పి పిలవండి, లేకుంటే మీ వల్ల చాలామంది ఇక్కడ గొడవ చేస్తారు, అందరూ అడుగుతారు. చూసారా ఈ రోజున పరిస్థితి ఎట్లాగైపోతుందో మీరు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రోజుల్లో చాలా సేవకుల యొక్క కొరత లేని చాలా ఉంది. కాబట్టి ప్రార్థన ఎంతగా విశ్వాస బృందం చేస్తారో అంతగా సేవకుడు అభిషేకించబడతారు. వేదిక మీద నుండి వాక్యంకి ఎంత అవసరమో పిల్లరా, అదేవిధంగా వాక్యం చెప్తున్న కాపరికి కూడా మీ ప్రార్థన అనేది అంతే అవసరం. దేవుని స్తోత్రం. పిల్లరా, ఇక్కడ దేవుడు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒకే కుటుంబంలో నుండి దేవుడు ఒక వ్యక్తినేమో నాయకత్వం వహించడానికి, ఒక వ్యక్తినేమో యాజకత్వం ప్రధాన యాజకుడిగా ఉండటానికి, ఒక వ్యక్తినేమో ఒక ప్రవక్తగా ఉండటానికి దేవుడు ఒక కుటుంబం నుండి అంత ఏర్పాటు చేసుకున్నారు. చెప్తారు ఎవరో చెప్తారు, అందరూ చూడండి, చెప్పగలరా? ఆ కుటుంబం ఎవరు? మోషే, అహరోను, మిరియం అనే కుటుంబం. దేవుని స్తోత్రం. ఒక కుటుంబంలో నుండే ముగ్గురిని కూడా వివిధమైన దేవుని పనిలో వారు చేయడానికి 3 కోణాలలో దేవుడు వారిని ఉపయోగించుకున్నారు. మోషే ఒక నాయకత్వం వహించడానికి నాయకుడిగా, అహరోను తన అన్నయ్య అయినటువంటి అహరోను ప్రధాన యాజకుడిగా ఉండటం, మోషే అక్క అయినటువంటి మిరియం, ఇద్దరు మగలకి మధ్యన మిరియం మరి ఒక ప్రవక్తిగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. అహరోను ప్రధాన యాజకుడిగా ఉండటానికి దేవుడు మోషేతో చెప్పాడు, మోషే అహరోనును మరి ప్రధాన యాజకుడిగా నాకు అతని అభిషేకించాలి అని దేవుడు చెప్పాడు. మోషే ఒక్కడే కదండి, మోషేకు ఉన్నటువంటి 4 కుమారులు ఉన్నారు. ఎంతమంది చెప్పండి? అహరోనుకి 4 కుమారులు ఉంటారు. అహరోనుతో పాటు 4 కుమారులు కూడా ప్రధాన యాజకులుగా ఉండటానికి దేవుడు అందరినీ అభిషేకించమన్నాడు. నిర్గమాకాండం 8వ అధ్యాయంలో చదవండి, 9వ వచనప్ప లేక 7ని చదువుదామా. అభిషేక తైలం తీసుకొని అతని అనగా అహరోను తల మీద పోసి అతను అభిషేకించవలెను, మరియు నీవు అతని కుమారులను
సమీపింపజేసి వారి చొక్కాయిలను వారికి చొక్కాయలను తొలగింపవలెను. తొడిగింపవలెను. అహరోనుకును ఆ. అతని కుమారులకు అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి గట్టిని కట్టి వారి కుళాయిలను వారికి కుళాయిలను వేయింపవలెను. ఉమ్, నిత్యమైన కట్టడను బట్టి ఆ. యాజకత్వము వారను. యాజకత్వం వారిది. దేవుని స్తోత్రం. అంటే అహరోనుతో పాటు అహరోను యొక్క 4 కుమారులు కూడా ప్రధాన యాజకత్వం వహించాలి. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళిక. అదే 30వ అధ్యాయంలో 9వ వచనం కూడా ఒకసారి జ్ఞాపకం చేయండి. నిర్గమకాండంలో మీరు దాని మీద ఆ. అన్యధూపమైనను, అన్యధూపమైన దహనబలి సంబంధమైన ద్రవ్యమైనను, దహనబలి సంబంధమైన ద్రవ్యమైన నైవేద్యమైన అర్పింపకూడదు. పానీయమైనను ఆ. దాని మీద పోయకూడదు. చాలు. గమనించారా? కాబట్టి అన్యధూపము కానీ ఏది కూడా ఆ బలిపీఠం మీద తీసుకురాకూడదని దేవుడు ముందే వార్నింగ్ ఇచ్చాడు, ముందే హెచ్చరిక చేశాడు దేవుని పిల్లలు. కానీ అహరోను యొక్క కుమారులైనటువంటి 2 వ్యక్తులు, నాదాబును అబీహును, ఇద్దరు వ్యక్తులు కూడా ఏం చేశారంటే తమకు ఆజ్ఞాపింపు అని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తీసుకువచ్చారట. గమనించారా? మళ్ళా చదవండి. లేవికాండం 10వ అధ్యాయంలో అహరోను కుమారులైన ఆ నాదాబు అబీహులు తమ తోబాతులను ఆ. తీసుకొని వాటిలో నిప్పులుంచి ఉమ్. వాటి మీద ధూపద్రవ్యము వేసి ఆ. యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి వారు తీసుకొచ్చారట. గమనించారు? అసలు ఎందుకు దేవుడు ప్రధాన యాజకుడైనటువంటి అహరోనుతో పాటు తన కుమారుని ఎందుకు దేవుడు అభిషేకించమన్నాడు తెలుసా? మీరు కనుక లేవికాండం 8వ అధ్యాయానికి వెళ్తే 12 పర్యాయాలు ఉంటుంది. అహరోనును అతని కుమారులు అనే మాట 12 సార్లు ఉంటాయి. 9వ అధ్యాయంలోకి మీరు వెళ్ళినట్లయితే 9, 12, 9వ అధ్యాయంలో 9వ వచనం, 12వ వచనం, 18వ వచనం మీరు ఒకసారి జ్ఞాపకం చేస్తే ఆ. దాని రక్తమును అతని యొద్ద తేగా ఆ. అతడు ఆ రక్తంలో తన వేలు ఉంచి చాలు. అదే 12వ వచనం కూడా చదవండి. అప్పుడతడు ఉమ్. దహనబలి పశువును వధించెను. ఉమ్. అహరోను కుమారులు ఉమ్. అతనికి దాని రక్తం నడిపింపగా చాలు. 18వ వచనం కూడా చూడండి. మరియు ఉమ్. మోషే ప్రజలు అర్పించు ఉమ్. సమాధాన పరిలోకమైన ఆ. కోడెదూడల కుడితేలును వధించెను. ఆ. అహరోను కుమారులు ఉమ్. దాని రక్తం అతనికి అప్పగింపగా నీకు అర్థమైంది నీకు మాట? ఇలా అహరోను ప్రధాన యాజకుడు అయితే 4 కుమారులు కూడా దేవుడు అహరోనుకి సహకారులుగా ఉండడానికి మాత్రమే అభిషేకించమన్నాడు. నీకు అర్థమైందంటే దీనికోసం చెప్పండి. రక్తం వధించిన తర్వాత రక్తాన్ని ఏం చేశారట? అహరోనుకి ఇచ్చారట. అహరోనుకి అప్పగిస్తే అహరోను పని చేశాడట. నీకు అర్థమైందంటే ప్రభునందు ప్రియ దేవుని ప్రీతి. కాబట్టి అందుకే తండ్రి యొక్క ఆజ్ఞ లేకుండా వారు ఓనుగా సొంత నిర్ణయముతో, సొంత తలంపుతో యెహోవా ఆజ్ఞాపించని వేరొక అగ్ని తీసుకొచ్చినప్పుడు అక్కడికక్కడే అగ్ని మండి ఏమైందండి? వారిద్దరు కూడా కాల్చివేయబడ్డారు. సేవ అనేది చులకనైంది కాదు. ఈరోజు అందరికీ ఏమైపోయిందంటే సేవ అనేది చులకనైపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. సేవ అంటే సవక అయిపోయినట్టుగా కనిపిస్తుంది దినాన్ని. ఒక దైవజనుడు ఎంత క్రైమ్ చెల్లించాలో బైబిల్లో చాలా విషయాలు అవన్నీ ధ్యానం చేస్తే ఊళ్ళో పులకరిస్తూ ఉంటారు ప్రభునందు ప్రియ దేవుడు. కాబట్టి అక్కడికక్కడే వారిద్దరు చనిపోయారు. అహరోను అక్కడ ఏమి చదువుగాని వాడుగా, ఏమి చేయని వాడుగా, నిస్సహాయకుడుగా అతను మౌనమైపోయాడు. ఏడవడానికి లేదు, సమాధికి వెళ్ళడానికి వెళ్ళేమో. కాల్చబడినటువంటి ఇద్దరు కూడా వ్యక్తులను కూడా మీరు బయట తీసుకెళ్ళండి, ఇక్కడి నుంచి మాత్రం యాజకులుగా మీరు వెళ్ళడానికి వీల్లేదని దేవుడు అక్కడ అహరోనుతోనూ మిగిలిన ఇద్దరు కుమారులతోనూ దేవుడు అక్కడ మాట్లాడినట్లుగా లేవికాండం 10వ అధ్యాయంలో మరి స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలు. కాబట్టి
సహకారులుగా ఉండటానికే దేవుడు ఇచ్చాడు. కానీ వారి తండ్రి యొక్క ఆ ఆజ్ఞ లేకుండా, తండ్రి యొక్క సలహా లేకుండా వారు స్వతంత్రంగా సొంత నిర్ణయముతో వారేదో బలి అర్పించాలనుకున్నారు, ధూపం వేయాలనుకున్నారు. చివరికి వారిద్దరు కూడా మరణించడానికి గల కారణమైనట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మన ఆలోచించి కీర్తనకారుడైన దావీదు అంటాడు చక్కటి మాట. 40వ సంకీర్తన 1వ వచన భాగంలో ఆయన ఏమంటాడంటే, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటేనే. ఏ విషయంలో తెలుసు? దావీదు ఈ మాట ఏ విషయంలో చెప్తున్నాడో తెలుసు? దేవుని పిల్లలారా, ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రోజు ఎవరు తెలుసా? సౌలు అండి. బెన్యామీను గోత్రానికి చెందిన వాడు సౌలు. సౌలు అభిషేకిస్తుంటే సమయంలో, అరే నా గోత్రము ఎన్నికైనది కదా, స్వల్పమైనది కదా అని అంటే, లేదు లేదు, దేవుడు తన అభిష్టుని ఎందున్నది అని చెప్పి సమయంలో అతనిని అభిషేకిస్తాడు. అభిషేకించబడ్డాడు సౌలు. కానీ ప్రారంభంలోనే తన సొంత తలంపులతో, సొంత నిర్ణయాలతో 2 పర్యాయాలు, నేను వచ్చే వరకు వెయిట్ చేయి, నేను వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తానన్నాడు స్పష్టంగా. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు సౌలు సమూయేలు ద్వారా సౌలుకి. కానీ సౌలు ఏం చేస్తాడంటే తొందరపడి తనంతట తానే సాహసించి నా అంతట నేనుగా దహనం అర్పించానన్నాడు. వెంటనే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నీకంటే ఉత్తముడైన మరొక వ్యక్తిని దేవుడు కనుగొన్నాడని వెంటనే దేవుడు చెప్తాడు. ఒకసారి చదవండి 13వ అధ్యాయంలో, 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం 28వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారు. అమ్మ 1 సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయంలో యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరి కనుగొని ఉన్నాడు. నువ్వు గైకొనకపోతివి గనుక చాలా అక్కడ నుండి సౌలులో ఒక రకమైన భయపట్టుకుందండి. ఒక రకమైన భయపట్టుకుంది. వెంటాడుతూ ఉన్నాడు. ఎవరిని అంటే దావీదుని వెంటాడుతూ ఉన్నాడు. మీరు చూడండి 16వ అధ్యాయం 13వ వచనానికి మనం వెళ్ళినట్లయితే, సమూయేలు అభిషేకము చేసి నాట నుండి చాలా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సౌలునట్లాగా ఉంచి దేవుడు దావీదును అభిషేకించాడో, అభిషేకించిన తర్వాత దావీదు రాజు అయిపోలేదండి. ఇంచుమించుగా 38 సంవత్సరాలు, అంటే దరిదాపుగా సౌలు యుద్ధానికి వెళ్ళి మరణించే వరకు దావీదు అట్లాగే ఉన్నాడండి. ప్రియ సంగమా, దావీదుతో పాటు చెప్పగలిగిన మాట, సహనముతో నేను యెహోవా కొరకు కనిపెట్టుకుంటుంది అని చెప్పగలవా? దేవునికి ఎలాంటి వారు కావాలని ఎంత సహనంతో కనిపెట్టుకున్నాడు చూడండి. పగడబందిగా రాజ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ప్లాన్ చేస్తాడు, ప్లానెట్గా. 1 సమూయేలు 20వ అధ్యాయం 31వ వచనానికి మనం వెళ్ళినట్లయితే, యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలం నీకైనను నీ రాజ్యముకైనను స్థిరత కలగదు. ఈ మాట ఎవరు చెప్తున్నాడు తెలుసా? సౌలు తన ప్రియ కుమారుడైనటువంటి యోనాతానుతో చెప్తున్న మాట. ఏమి స్తోత్రం! ఎవరితో చెప్తున్నాడు? యోనాతాను చెప్తున్నాడు. దావీదుకేమో తండ్రి యాంటీగా ఉన్నాడు. అదే సమయంలో సౌలు యొక్క ప్రియ కుమారుడు యోనాతానేమో దావీదుతో ఐక్యమైంది. ఎందుకో తెలుసా? దేవుని ఆత్మ గలవాడు. దేవుని యొక్క ఆత్మ నా తండ్రిని విడిచిపోయింది, దావీదు మీద దేవుని యొక్క ఆత్మ నిలిచి ఉందని ఎరిగినటువంటి ఆ యోనాతాను దావీదును ప్రేమించుటూ మొదలెట్టాడు. ఎంతగా ప్రేమించాడంటే, వాళ్ళిద్దరిని కూడా వేరు చేయలేనంతగా
18:1 దావీదు సౌలుతో మాట్లాడక సాధించినప్పుడు ఆ. యోనాతాను హృదయము యోనాతాను హృదయం దావీదు హృదయముతో కలిసిపోయాడు. చూసారా? కలిసిపోయాడు. సౌలుకి తెలుసు, నా ప్రియ కుమారుడు యోనాతాను దావీదుతో స్నేహం కలిగి ఉన్నాడు. దావీదుకి కొన్ని బహుమానాలు ఇచ్చాడు, నడికట్టి అన్ని ఇచ్చేస్తాడు. చాలా దావీదుతో అతను వనపడిగా చేసుకున్నాడు. ఇవన్నీ కూడా సౌలుకి తెలుసు. అందుకే సౌలు ఏమనుకుంటున్నాడంటే రాజ్యాన్ని పగడబందిగా కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. అందుకు గాను దావీదును తరుముతూ ఉన్నాడు. నిలువు నీడలు లేకుండా దావీదు ఎక్కడ ఉంటే అక్కడికి సైన్యం పంపిస్తూ ఉంటాడు. కానీ భవిష్యత్తులో దావీదు పట్ల దేవునికి ఒక గొప్ప ప్లాన్ ఉంది కనుక, ప్రణాళిక ఉంది కనుక దావీదును అనుదినము కాపాడుతూ ఉన్నాడు. ఏనాడు కూడా దావీదుని సౌలుకి అప్పగించలేదని దేవునికి వాక్యములో మనం చూడగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజున దావీదు ఒక వార్త విన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 1:1 భాగములు మనం గమనిస్తే దావీదు అమాలేకీయులను హతము చేసి అమాలేకులను హతము చేసి సౌలు మృతులైన తరువాత ఆ. అతడు సిక్లగులో 2 దినములు సిక్లగులో 2 దినములు ఉండేను. 3వ దినమున ఆపాడు. చూసారా? దావీదు ఎక్కడ ఉన్నాడంటే సిక్లగులో ఉన్నాడు. సౌలు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో చనిపోయిన వార్త వచ్చింది దావీదుకి. సిక్లగులో 2 దినాలు ఉన్నాడు. అక్కడ వార్త విన్నాడు. సౌలు చనిపోయిన వార్త విన్నాడు. 12 భాగంలో ఒకసారి జ్ఞాపకం చేయండి. సౌలును యోనాతానును యెహోవా జనులను ఆ. ఇశ్రాయేలు ఇంటివారును చదవాలి. యుద్ధంలో కూలిరని ఆ. వారిని గురించి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం సాయంత్రం వరకు ఉపవాసము ఉండిరి. చూసారా? దావీదుని తరుముతున్నా లేదేం పెట్టారు. దావీదు చూడండి సౌలు పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే దావీదు యోనాతాను చనిపోయిన వార్త విన్నాడో దావీదు తట్టుకోలేకపోయాడు, జీర్ణించుకోలేకపోయాడు. భయంకరంగా ఏడ్చి ఆ దినమంతా కూడా సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రజలకి రుజువు చేసేయడం దావీదు సౌలు పట్ల నాకు ఎలాంటి కోపం కానీ ఎలాంటి కక్ష కానీ నాకేమాత్రం లేదనేసి రుజువు చేశాడు దావీదు. ప్రభువుకు ప్రియమైన బిడ్డ 2:1 భాగంలో మనం వెళ్ళాలి. జరిగిన తరువాత ఆ. యోనా పట్టణంలోనికి నేను నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా చూసారు. దావీదు జీవితంలో చూసేది ఇదేనా? ప్రతి సమస్యలో కూడా దావీదు దేవుని దగ్గర విచారణ చేయటం దావీదుకి అలవాటు. మనం ఎందుకు విచారణ చేయమంటే ఆయనకి మనకి సరైన సంబంధం పెట్టుకోం. అది వచ్చిన సమస్య. అందుకని మధ్యవర్తులు ఎవరిని పెట్టుకుంటాం, సేవకులు ఎవరిని పెట్టుకుంటాం. పెద్ద పెద్ద సేవకులకు ఎవరికైనా లెటర్ రాస్తాం, లేకపోతే ఫోన్ చేస్తాం. ఎందుకంటే నీకు ఆయనకి సరైన సంబంధం పెట్టుకోకుండా దావీదు జీవితంలో లేదేం పిల్ల ఒకే ఒక్క విషయంలో తప్పు చేశాడు దావీదు. బత్సెబ విషయంలో తప్ప. అది కూడా దేవుడు చెప్పాడు. ఎక్కడ కూడా దావీదు తప్పిపోలేదని దేవునికి వాక్యంలో దేవుడే స్వయంగా తన సాక్ష్యం ఇస్తాడు. దేవుని స్తోత్రం. దావీదు ఎంతగా దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు చూడండి. దావీదు అడుగుతున్నాడు, ఇలా దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా అని, పోవాల్సిన స్థలం ఏది అని అడిగినప్పుడు దేవుడు స్పష్టంగా చెప్పాడు, హెబ్రోనుకు నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్పాడు. హెబ్రోనికి వెళ్ళిన తర్వాత 4వ భాగం అంతట యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరి. దేవుని స్తోత్రం. అదండి. సౌలు చనిపోయిన సంగతి తెలిసిన వెంటనే అభిషేకించబడిన దావీదు పరుగున వెళ్ళి సింహాసనం ఎక్కేయచ్చుగా. దేవుని పిల్లలు దావీదు పద్ధతి అది కాదు. అందుకే దావీదు గురించి అద్భుతమైన సాక్ష్యం ఇస్తారు దేవుడు. దావీదు మా హృదయానుసరుడైన మనుషుడు. 13వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 82లో తరువాత
అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్షి ఉద్దేశము కలిగిన వాడు దావీదు. నువ్వు ఆయన సన్నిధిలో ఇచ్చిస్తే సమయం దేవుడు తన ఉద్దేశాన్ని నీతో పంచుకోవడానికి, తన హృదయాన్ని విప్పి తన హృదయంలో ఉద్దేశానికి తెలియచేయడానికి ఆయన సన్నిధిలో వెయిట్ చేస్తేగా. నా హృదయానుసారుడైన మనుషుడు దావీదు, నా చిత్తాన్ని ఎరిగిన వాడు, నా హృదయములో ఉన్న ఉద్దేశం అంతా కూడా నేను దావీదుకి తెలియజేస్తాను. సౌలుకి ఎక్కడ కూడా దేవుడు అలాంటి మాట అనలేదు. అవకాశం ఇస్తేగా సౌలు దేవునికి అవకాశం ఇస్తేగా ప్రతి విషయంలో కూడా తన సొంత తలంపుల్లో అమరికలందరినీ కూడా సర్వనాశనం చేయాలంటే ఏం చేస్తాడు? మంచి వాటన్నిటిని, క్రొవ్విన వాటన్నిటిని, బలమైన వాటన్నిటిని తన కొరకు మిగిల్చుకుంటాడు. పైగా ఏమంటాడు తెలియదు వచ్చి ఇవన్నీ కూడా బలి అర్పించడానికంటే దేవునికి కావాల్సింది బల మాట వినట్టు మాకు కావాల్సింది. అదే ఆ విషయాన్ని ఇక్కడ 15:22 కూడా అదే చెప్తాడు అక్కడ. అందుకోసం చదువా దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించు బలులు అర్పించుట కంటే దేవుని బిడ్డ నీ బలి యందు దేవుడు ఆనందించట్లా. బలి అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. వింటున్నావు ఆయన మాట? ప్రభు మాట్లాడుతున్న రీతిగా నువ్వు చేయగలుగుతున్నావు? ఆయన మాటకు నువ్వు విధేయత చూపించగలుగుతున్నావు? బలి కాదు ప్రాముఖ్యమే, నువ్వు ఇచ్చే అర్పణ కాదు ప్రాముఖ్యమే. నువ్వు ఇస్తావు, బయటికి వెళ్ళంటూ మా పాస్ గారే ఇప్పుడు దశమ గురించి మాట్లాడతాడంట. నువ్వు ఎందుకు ఇవ్వాలి, నువ్వు ఎందుకు సరుకోవాలి? బయటికి వెళ్ళి ఎక్కడ వస్తుంది నీకు ఆశీర్వాదం? అక్కడ పోగొట్టుకుంటున్నావు అండి దేవుని పిల్ల. కాబట్టి మొదటిగా నీ బలి కంటే, నీ సమర్పణ కంటే మాట వినుట శ్రేష్టమని దేవుడు చెప్తున్నట్టు అదే వినలేదు సౌలు. దావీదుకి సౌలుకున్న డిఫరెంట్ ఇదే ప్రభుత్వ ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి మనం గమనించినట్లయితే యోధా ప్రజలందరూ వచ్చారు, దావీదుని మరలా వారు అభిషేకించారు. ఇది రెండో అభిషేకం అంటే అర్థమైందా? మొదటి అభిషేకం ఎవరు అభిషేకించారు చెప్పండి? మొదట అభిషేకించింది సమూయేలు, ప్రవక్త అయినటువంటి సమూయేలు. రాజుగా ఉంటుండగానే రాజుగా దేవుడు సౌలుని త్రోసివేశాడు. అయినా సరే దేవునికి సౌలుకి కనెక్షన్ లేకపోయినా ఆ రాజ్యాన్ని పగడ్బందీగా కాపాడుకోవడం చాలా ప్లాన్ చేశాడు. రాజ్యం నీదా దేవునిదా? సేవకుడు అంతే. సేవ నాది కాదు, స్టీవెన్ బాబు కాదు, దేవునికి సేవ. దేవుని స్తోత్రం. దేవునిదండి ఇది. మీ ఆత్మలను దేవుడు మాకు అప్పగించాడు కదా. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మనం 17 వచ్చిన భాగంలో మీరు గమనించినట్లయితే చదవండి ఒకసారి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయించు. వారి దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయండి. వారి మాట విని వారికి లోబడి ఉండండి. వారి మాట విని వారికి లోబడి మీ ఆత్మలను కాస్త లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాల్చున్నారు. మీరు ఇచ్చే కానుకల కోసం కాదో కాపారి మిమ్మల్ని కాసేది గుర్తుపెట్టుకోండి దయచేసి. కాబట్టి ప్రియదేవి బిడ్డ, అందుకే ఏ విషయంలో కూడా మీ దగ్గర వసూలు చేయకపోవడానికి కారణం ఏంటంటే మీతో రాసిపడవలసిన అవసరం నాకు లేదు. నేను చేస్తున్న పని దేవునిది. కాబట్టి నేను దేవుని దగ్గర అడుగుతున్నాను, దేవునికి మనం చేస్తాను. ఏది అవసరమో ఏది కావాలో ఆయనకి మనం చేస్తాను. మనుషులను అడిగి ఏదైనా బిడ్డలారా అడగవలసిన పని లేదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకు నేను లూజ్ అయిపోవాలి? మీ దగ్గర అడుక్కుని తీసుకొని ఎందుకు నేను లూజ్ అవ్వాలి? నేను లూజ్ అవ్వాలి. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డల దావీదులో ఉన్న అదే ప్రత్యేకత.
సింహాసనం అట్లాగే ఉంది. సింహాసనం కూర్చున్నటువంటి సౌలు వెళ్ళి యుద్ధంలో చనిపోయాడు. ఎవరు ఆక్రమిస్తారా సింహాసనం? దావీదు తొందరపడలా సింహాసనం మీదకి వెళ్ళడానికి. యోధా వారు వచ్చి దావీదును అభిషేకించి దావీదు మీద కిరీటం పెట్టి దావీదును పటాభిషేకం చేసి దావీదును తీసుకువెళ్ళి సింహాసనం మీద కూర్చుండబెట్టే వరకు కూడా ఇంతకాలం సౌలు ఎంత అపార్థం చేసుకున్నాడంటే ఒకసారి ఆలోచించండి. ఏమండి, దావీదుని ఎంత అపార్థం చేసుకున్నాడండి. ఎంతగా తమరాడు కదా, తల్లిదండ్రుల దగ్గర ఉంచకుండా ఎంతగా తరుముతూ వచ్చాడు కదా. దేవుని పిల్లలు చాలాసార్లు కూడా మన ఊహలు మనల్ని పాడు చేస్తాయి, మన తలంపులు మనల్ని పాడు చేస్తాయి. ఎన్ని రెండో పర్యాయాలు దేవుడు సౌలును అప్పగించాడు దావీదుకి. ఒక పర్యాయం గుహలో ఉన్నప్పుడు, ఇంకొక పర్యాయం ఓపెనింగ్ నిద్రపో గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇలా తనేమంటాడు చూడండి ఒకసారి. 24 మొదటి సమూయేలు గ్రంథంలో 5వ వచనం 10వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తాను. సౌలు పై వస్త్రము తాను కోసినని దావీదు యొక్క మనసు నొచ్చుకొని యెహోవా చేత అభిషేకము నొందిన నా ప్రభువునకు యెహోవా చేత అభిషేకం నొందిన నా ప్రభువునకు నేను ఈ కార్యం చేయను. ఏమండి, ఒకవైపున తరుముతూ ఉన్నాడా, దరికి చేరనవట్లేదా, తనకిచ్చిన కుమార్తెను కూడా దరికి రాకుండా చేస్తున్నాడా. అయినా సరే ఈ రోజున అతను గుహలో సంఖాని వద్దకు వెళ్ళాడు. గుహ లోపలేమో దావీదు సైన్యం ఉన్నారు. సైనికులు అంటున్నారు, ఇదిగో మంచి సమయం దేవునికి అప్పగించాడు నీ శత్రువుని అని. అంటే లేదు లేదు, ఒక ఆనవాలుగా నేనేం చేస్తానంటే సౌలు యొక్క పై వస్త్రాన్ని మాత్రమే కోస్తానని చెప్పి తన వస్త్రాన్ని కట్ చేస్తాడు. 10,000 రూపాయలు పెట్టి మీరు ఒక విలువైనటువంటి సారీ తీసుకొచ్చారు అనుకోండి, చిన్న ముక్క కట్ అయిపోయింది అనుకోండి, మీకు ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది? రాజు వేసుకున్న వస్త్రాలు ఎలాంటివండి? రాజు వస్త్రాలు ఎంత కాస్ట్లీ ఉంటాయి. చిన్న వస్త్రపు యొక్క ముక్క చెంగుని కట్ చేసినందుకు కట్టదా సౌలు యొక్క మనసు నొచ్చుకుందని. అంటే ఎంత సున్నితమైన వాడు కాదు, ఎంత సున్నితమైన ప్రభావం ప్రియ దేవుని పెట్టినారు. అపొస్తలుడైన పౌలు కూడా అంతే సున్నితమైన వ్యక్తిగా మనం చూస్తాం. అపొస్తలుల కార్యములు 23:1 రండి ఒకసారి. పౌలు చదవాలి, చదవాలి, చదవాలి. అననీయ చదవాలి. సున్నము కొట్టిన గోడ దేవుడిని కొట్టును. దేవుని ప్రధాన యాజకుని దూషిస్తావా? సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. సరే, పౌలు యొక్క మనసు ఎంత సున్నితమైనది. ప్రియ సంగమా, దావీదు యొక్క మనసు ఎంత సున్నితమైనదో నూతన నిబంధనలో పౌలు యొక్క మనసు కూడా అంతే సున్నితమైనది. ప్రధాన యాజకుడు అంటున్నాడు కదా, అతను నోటి మీద కొట్టండి అన్నాడు. సున్నం కొట్టిన కూడా దేవుని కొడతాడో అని చెప్పి అదేం పెట్టాడు అన్నప్పుడు నువ్వు దేవుని ప్రధాన యాజకుని దూషిస్తావని సైనికులు అనగానే, సోదరులారా, ఈయన ప్రధాన యాజకుడి సంగతి నాకు తెలియలేదు. ఎందుకంటే నీ అధికారిని నీవు నీ ప్రజల అధికారిని నిందింపవద్దని అని రాయబడింది వాక్యములో. నీ ప్రజల అధికారిని నిందించవద్దని రాయబడింది. ఇతను అధికారిని సంగతి, ప్రధాన యాజకుడి సంగతి నాకు తెలియలేదని చెప్పి తను క్షమాపణ అడుగుతాడు. పిల్లగా ఎంత సున్నితమా! ఎప్పుడైతే దావీదు సౌలు యొక్క ఆ చెంగుని కోసినందుకు తన హృదయం నొచ్చుకుంది. అది 10వ వచనం ఒకసారి వెళ్ళండి. ఎలాగో గుహలో నా చేతికి అప్పగించను, కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను. నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక నా ఏలిన వారిని చంపనని నేను చెప్పి
స్టాప్. ఏమంటున్నాడు అక్కడ? నా ఏలిన వానికి చంపాను. నా ఏలిన వాడు అంటే అర్థం ఏంటి తెలుసా? చెప్పండి. నా ఏలిన వాడు అంటే అర్థం ఏంటి? అరే నన్ను ఏలేవాడు నీకు అర్థమైంది అంటే దేవుడు సౌలుని అభిషేకించాడు, రాజుగా రాజ్యాన్ని ఇచ్చాడు. దేవుడు సౌలుని త్రోసివేశాడు. త్రోసివేసినా కూడా ఇంకా దావీదు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఇంకా ఆయన అధికారం కిందనే జీవిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజులో ఉన్న సమస్య ఇదేనండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వలకు దేవుడు ఎప్పుడైతే ఏదేని తోటలో వారికి స్వేచ్ఛనిచ్చాడో, స్వతంత్రనిచ్చాడో, వారి ఎదుట 2 మార్గాలు ఉన్నాయన్న సంగతి మనం మర్చిపోకూడదండి. 2 మార్గాలు ఉన్నాయన్న సంగతి మనం మర్చిపోకూడదు. ప్రియ సంగమా, ఈ రోజున దేవుని యొక్క ఉపాధికారికి నువ్వు లోబడుతున్నావా? దేవుడు అధికారి అయితే దేవుడు ఉపాధికారిగా దేవుడు కాపరిని ఏర్పాటు చేశాడు, కాపరి నియమించాడు. నువ్వు కాపరి యొక్క మాటకి ఎంత విలువిస్తున్నావు? కాపరికి నువ్వు ఎంత లోబడి ఉంటున్నావు? దాని మీదనే నీ ఆత్మీయ జీవితం ఆధారపడింది. అదే నీ ఆత్మీయ జీవితానికి పునాది అనే సంగతి నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. అలాగే ఎవరైనా లోపడతారు? లేదే వెంటాడి తరుగుతూ ఉన్నాడు సౌలు. ఆవిడకి అప్పటికే దేవుడు రాజ్యాన్ని తీసివేశాడు, రాజుగా త్రోసివేశాడు. నీకు ఎవరు లోపడతాడు? దావీదు అనొచ్చు, కానీ అంటున్నాడు కదా, నా ఏలినవాడ, దేవుని నాకు అప్పగించినా కూడా నువ్వు దేవుని చేత అభిషేకం పొందినవాడు కనుక నేను చంపునని నేను నిర్ణయించుకున్నాను చెప్పానయ్యా. నా ఏలినవాడవు నీవు అని చెప్పి దేవుడు సౌలు త్రోసివేసిన సౌలు యొక్క అధికారంలో జీవిస్తాడు. ఇంకొక విషయం చెప్పన, మొట్టమొదటిగా లూసిఫ ప్రధాన దూత. ఏదో చెప్తారా? ప్రధాన దూత లూసిఫ. ఆ ప్రధాన దేవుడు తర్వాతనే ఈ ప్రధాన దూత. ఈ ప్రధాన దూత తర్వాతనే మిగిలిన దూతలన్నీ. కానీ ఆ ప్రధాన దూత గర్వించి అహంకారముతో దేవుని సింహాసనాన్ని ఆక్రమించుకోవాలనుకున్నాడు. పతనమైపోయాడు. సాతాను దూతగా మారిపోయాడు. ఆ సాతానుగా మారిపోయినటువంటి సాతాను ఆ దూత మోషే చనిపోయినప్పుడు, మోషే యొక్క చనిపోయిన సమాధి చేస్తున్న దేవదూతులు సమాధి చేస్తూ ఉంటే అక్కడికి వచ్చాడు సాతాను. నేను బాగా గమనించాను ఈ విషయాన్ని. ఇది యోధ పత్రికలో 9 వచ్చిన పాఠంలో మనం చూస్తాం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక నేను. ఎవండి ఒకనొకప్పుడు సాతానే ప్రధాన దూత పతనమైపోయాడు, సాతానుగా మారిపోయాడు. ఇప్పుడు ప్రధాన దూత ఎవరు చెప్పాలి? ఎవరు ఇక్కడ ప్రధాన దూత ఎవరు? ఇప్పుడు మిఖాయేలు. ఏమండి దూషించవచ్చుగా సాతానుని? మనం చాలాసార్లు కూడా సాతాను దూషించేస్తాం, ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడేస్తాం. దేవుని పిల్లల అధికారం అంటే ఏంటో, లోపడటం అంటే ఏంటో ఇక్కడ మనం నేర్చుకోవాలి. మిఖాయేలు ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు అపవాదిని దూషించ తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గంక అన్నాడంటే. దేవుని స్తోత్రం. గమనించారా? ఒకసారి ఇక్కడ సౌలుకి దావీదుకున్న ఒకసారి ఈ దృష్టి యొక్క స్థితి చూడండి. ఎక్కడేమో అక్కడ అపవాదికి మిఖాయేలు దూత ప్రధాన దూతకు ఉన్న ఒకసారి ఈ రెండింటిని ఒకసారి పోల్చండి. తీర్పు తీర్చటం, దూషించటం నా పని కాదు. అది ఎవరి పనది? చెప్పండి, ఎవరి పనది? అందుకనే తీర్పు దూషించక ప్రభువు నేను గద్దించునుగా కానీ జస్ట్ మాట్లాడాను మిఖాయేలు దూత.
ప్రభువు ప్రియాదేవి బిడ్డలారా, ఈరోజు ఒకసారి ఆలోచించు. దావీదు ఎన్ని సంవత్సరాలు వెయిటింగ్ చేశాడు, గాబరా పడలేదు, తొందర పడలేదు. ఈ రోజున ట్రైన్కి వెళ్ళిపోవటం అంతే, రంగులు దిగిపోవటం సేవ. 4 రోజులు పోయేసరికల్లా అక్కడ పంపుకోలేటట్టు అనేకులకు అసహ్యకరంగా, ప్రభు పట్ల, క్రైస్తుల పట్ల అసహ్యం కలగటం ఈ రోజున మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి ఇదేనండి. దావీదు తొందరపడలేదు. కొన్ని సంవత్సరాలుగా, 38 సంవత్సరాలుగా సౌలు మరణించినా కూడా తొందరపడి వెళ్ళాల. యూదా ప్రజలు వచ్చి తనను అభిషేకించి రాజ కిరీటం పెట్టి తీసుకుని వెళ్ళి సింహాసనంలో కూర్చోబెట్టే వరకు కూడా దావీదు తన సొంత నిర్ణయంతో ఏది చేయలేదు అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నిసార్లు సొంత నిర్ణయంతో చేస్తానో దేవుని పనులు, నువ్వు సొంత నిర్ణయంతో నువ్వు స్టెప్ వేస్తున్నావు. దేవుని పిల్లల, నువ్వు చేసేవన్నీ కూడా దేవుడు ఆజ్ఞాపించినవైనా, నువ్వు చేసేవన్నీ, మనం చేసేవన్నీ దేవుని చిత్త ప్రకారంగా చేస్తున్నావా? ఒక రోజు వస్తుంది. మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే 7వ అధ్యాయంలో చాలా మంది అక్కడ ఏమంటారు, ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అనేకుల దినాన్ని చదవాలి. ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు అదేంటి, ప్రవచించారు కదండి వీళ్ళు, అద్భుతాలు చేశారు కదండి వీళ్ళు, దెయ్యాలు కూడా వెలగొట్టారు కదండి వీళ్ళు. అదేంటి మరి ఇక్కడ ప్రభు ఏమంటారు? ఇప్పుడు మిమ్మల్ని ఎన్నడూ కూడా నేను అంటే ఆ చేసే పనులన్నీ కూడా మీరు చెప్తారా? దేవుని చిత్త ప్రకారంగా చేసినావా? దేవుని చిత్తం లేకుండా చేసినావా? చెప్పండి. తన సొంత నిర్ణయాలతో చేసిన పనులై ఉన్నాయి. సోదరుడా, ప్రభువులో ప్రియులారా, దావీదు చేసే ప్రతి పని కూడా దేవుని చిత్త ప్రకారంగా చేసిన పనులు. అందుకే ముగింపులో ఈ మాట రాయబడి ఉంది. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 39వ వచనం ఒకసారి జ్ఞాపకం చేయండి. 36 చదువు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడేను. గమనించారు. దావీదు యొక్క రాజ్యం గురించి కానీ, దేవుని కొరకు తను చేసిన సేవంతటి గురించి కానీ దేవుడు ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడో ఆలోచించారు. స్టీవెన్ ఆహ్వానించినప్పుడు అందరూ చెప్పులు కొట్టేస్తారు. ఇక్కడికి నా సేవంత ముగింపు అయిపోయిన తర్వాత నేను పండుకుంటానే అప్పుడు మీరు కొట్టండి. శబాష్, మా అయ్యగారు, మా సేవకు, మా కాప ఏది బోధించాడో దాని ప్రకారంగా చేశాడో ఈ రాజ్యాన్ని తన ఉన్నతమైన పిలుపును అందుకుని వెళ్ళారు. అప్పుడండి కొట్టాలి. ఇప్పుడు కాదండి. రేపు ఎలా మారిపోతామో తెలియదండి. ఒక సంవత్సరం తర్వాత ఎలా మారుతామో తెలియదండి. చెప్పులు కొట్టింది ఇప్పటికి కాదండి. ముగింపు నా పరుగును తుదముట్టించానంటాడే పౌలు. విశ్వాసమును కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము. రక్షించబడిన తర్వాత పౌలు ఎంత శ్రమ పడ్డాడో, ఎన్ని శోధనలు అనిపించాడో, ఎన్ని శ్రమలు అనిపించాడో. ఎదురు బిడ్డలారా, వాటన్నిటి గురించి ఏమంటాడంటే మంచి పోరాటాన్ని నేను పోరాడను. ఎవరు పోరాడగలరు మంచి పోరాటాన్ని? చెప్పారు. మంచి పోరాటాన్ని ఎవరు పోరాడగలరు చెప్పండి? మంచి మనస్సాక్షి కలిగిన వారే మంచి పోరాటాన్ని పోరాడగలరు.
చదవండి ఒకసారి తిమోతి మొదటి పత్రికలో 1:18 ఒకసారి జ్ఞాపకం చేయండి. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడు, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెను. వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించున్నాను. మంచి మనస్సాక్షి అని చెప్పి తర్వాత ఏమంటున్నాడంటే ఈ మంచి పోరాటం పోరాడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ పోరాటం ఎప్పుడు కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను, మంచి మనస్సాక్షి కలిగిన పోరాటం కలిగి ఉండాలి. మంచి మనస్సాక్షి కలిగిన పోరాటం కావాలి. అదే పౌలు అంటున్నాడు, మంచి పోరాటం పోరాడనంటే మంచి మనస్సాక్షితో నేను ఈ పోరాటాన్ని పోరాడను అంటున్నాడు. అంటే సేవ అనేది, క్రైస్తవుడిగా జీవించటం అనేది, దేవుని కొరకు బ్రతకటం అనేది ఈజీ అని చెప్పలేదు ప్రభు. ఎక్కడ చెప్పారా ఈజీ అని? చెప్పండి, ఈజీ అని చెప్పారా? చెప్పట్లేదు, చెప్పలేదు, ఎక్కడ కూడా చెప్పలేదు ప్రభు. అందుకే లూకాసు వార్తికుడు 9:23లో ఆయన డాక్టర్ కనుక అంత వివరించి రాస్తాడు కనుక అక్కడ స్పష్టంగా జ్ఞాపకం చేసిన విషయం చూడండి. మరియు అందరితో ఇట్లానే ఎవడైనాను నన్ను వెంబడింపగోరినయ్యాడు తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినం తన సిలువనెత్తుకొని ఆమె ఒక ఈ మాట కనుక లేకపోతే ఒకవేళ మనం కూడా చేసిండే వాళ్ళం 40 days నీసు తినకూడదమ్మా, ఏ కార్యాలు చేయకూడదామని ఆపేస్తుండేవా. కానీ ప్రభు వారు స్పష్టంగా రాయించింది ఏంటంటే ప్రతి దినము తన సిలువనెత్తుకొని, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నువ్వు రక్షించబడిన తొలి దినం మొదలుకొని ప్రభు యొక్క పిలుపును అందుకునే వరకు కూడా ప్రతి దినము కూడా నీ జీవితంలో పోరాటమే. నువ్వు రక్షించబడ్డావు, ఆత్మలు ఎదుగుతున్నావు, నీ భర్త వెనకైపోయాడు, లేకపోతే తను ఇంకా లోక సంబంధంగా ఉన్నాడు, వారిద్దరి మధ్య సవ్యం ఉంటుంది. ఇప్పుడు అని ఆలోచన చేయండి. మీరు ఉంటుందా? సవ్యం ఉంటుందా? నువ్వు రక్షించబడ్డావు, నీ కుమారుడు కానీ కుమార్తెగా రక్షించబడలేదు, నీ బిడ్డల మధ్య నీకు ఏమైనా సవ్యం ఉంటుంది? ఇప్పుడు ఆలోచించండి. రెండు విభిన్నమైన వ్యక్తుల మధ్య అదేం పెట్టారు, సమాధానం ఉండదనే సంగతి ప్రభువు స్పష్టంగా లూకాసు వార్తలోనే 12:49 వచ్చిన భాగంలో చెప్పాడు. చదవండి. అగ్ని వచ్చి తిని, ఏ అగ్ని అది? దేవుని పరిశుద్ధాత్మ అగ్ని. నేను భూమి మీద అగ్ని వచ్చి తిని ఇదివరకే రగులుకొని మండవలని. ఈరోజు ఎన్నో కుటుంబాలు రగులుతున్నాయండి. అగ్ని, నేను స్తోత్రం, రగులుతో సంగమా చదవండి. నేను భూమి మీద చదవాలి. నేను భూమి మీద సమాధానం కలగజేయవచ్చునని మీరు తలంచుచున్నారు. కాదు, వేదమునే కలగజేయవచ్చునని. ఇలా అదేంటి? ప్రభు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? ప్రభు జన్మించినప్పుడే కాదండి, దేవదూతలందరూ ఏకమై స్తుతిస్తూ ప్రభును ఘనపరుస్తూ ఏమని ఆరాధిస్తారు? అదే లూకాసు వార్త 2:14 వచ్చిన భాగంలో రాయబడింది కదా, భూమి మీద తనకు ఇష్టమైన మనుషులకు సమాధానం అని రాయబడింది కదా. 12 వెళ్ళే సరే కదా ఈ మాట ప్రభు అంటున్నారు, సమాధానం కలగజేయవచ్చునని. అంటే నువ్వు ఆయనకి ఇష్టముగా ఉంటే ఆవిడ నీ హృదయంలో ఒక రకమైన సమాధానం ఉంది. ఈ సమాధానాన్ని ఎలాంటి శత్రువు కూడా ఆ సమాధానాన్ని తీసివేయలేదు. దేవుని స్తోత్రం. అదే సమయంలో భౌతికంగా మీ కుటుంబంలోనే కొన్ని రకాలైనటువంటి సమస్యలు వస్తాయి, విభజనలు వస్తాయి. ఈ బయట ఉన్నటువంటి బాహ్య సంబంధ విభజనలో నీ అంతరంగములో ఉన్న సమాధానాన్ని తీయలేవు. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథం 66:12లో అదే ప్రభు అక్కడ జ్ఞాపకం చేస్తాడు. చదవండి ఒకసారి.
యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఆలకించుడి. ఆలకించుడి, నది వలె సమాధానం ఆమె యొద్దకు యొద్దకు నేను పారచేయుదును. ఎటువంటి సమాధానం అండి? దేవుడిచ్చే సమాధానం, ప్రవహించే సమాధానం. నది వలె దేవుని పిల్లలు, ప్రభునందు ప్రియ దేవుని పిల్లలు, మా జీవితంలో అనేక శోధనలు అనిపిస్తున్నారు. అంతరంగములో మేము అనుభవిస్తున్న ఆనందం, సమాధానం ఎవరికీ తెలియదండి. అంత ఆనందం ప్రభునందు ప్రియ దేవుని పిల్లలు. కాబట్టి నది వలె సమాధానాన్ని ప్రవహింపచేస్తాడు. ఒక నది ప్రవహిస్తుంది అనుకోండి, మీరు ఆపండి. నదిని ఆపగలరా? ఒక పెద్ద బండరాయి తీసుకొచ్చి ఆపగలరా? ఒక పెద్ద చెట్టు మురాన్ని తీసుకొచ్చి ఆపగలరా? దేవుని బిడ్డ, నీలో ఉన్న సమాధానాన్ని అధికారులు కానీ, నాయకులు కానీ, లోక సంబంధికు ఎవరు కూడా, నీ కుటుంబీకులే నీలో ఉన్న సమాధానాన్ని తీయలేటట్టు అదే ప్రభు అక్కడ జ్ఞాపకం చేస్తారు. ఖండించేయండి ఆ మాటని. 12 అమ్మా, లోకాసు వార్త 12 రాజ్యానికి వచ్చి ఇప్పటి నుండి ఒక ఇంట్లో 5 వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురికి విరోధంగా 2 ఉండును. చదవాలి. తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికి, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికి, భర్త కోడలికి, కోడలు భర్తకును విరోధులుగా ఉందని చెప్పాను. ఇదేనండి అగ్ని అంటే. ఇదేనండి పరిశుద్ధాత్మ అగ్ని అంటే. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలు చెప్పడానికి చాలా విషయాలు దగ్గర ఉన్నాయి, కానీ టైం సరిపోలేదు. కాబట్టి ముగించబోతా ఉన్నాను. దావీదు 2వ పర్యాయం యూదా ప్రజలు వచ్చి అభిషేకించారు. తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా? 5:3 ఒకసారి రండి. పెద్దలందరూ హెబ్రోనులు చదవాలి. ఇశ్రాయేలు వారి మీద రాజునగుటకై దావీదునకు పట్టాభిషేకము. దేవునికి స్తోత్ర. ఎన్నిసార్లు అండి? ఎన్నిసార్లు? ఇశ్రాయేలు వారి మీద పట్టాభిషేకం చేశారు. సౌలు మొదటగా అభిషేకించినప్పుడు ఎందుకు దేవులను అభిషేకించాం? ఎలా ఉండడానిక? ఖాళీగా ఉండడానిక? తరమబడ్డానిక? ఎక్కడ దావీదుని అడగలేదండి, ఎక్కడ కంప్లైంట్ చేయలేదండి. చిన్న శోధన వస్తే చాలు కంప్లైంట్. మన దగ్గర కంప్లైంట్. ఎన్ని కంప్లైంట్లో మన దగ్గర. 38 సంవత్సరాలుగా తరమబడుతున్న దావీదుని కంప్లైంట్ చేయాలండి. అన్నదమ్ములు విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి, భార్య విడిచిపెట్టి, మీకాలు విడిచిపెట్టి పారిపోతున్న దావీదు ఎన్ని కంప్లైంట్ చేయాలి? ఎక్కడ ఈ మాత్రం కూడా కంప్లైంట్ చేయలేదు. దేవుని స్తోత్రం. దావీదుకి తెలుసు దేవుడు ఏం చేస్తున్నాడో, దావీదుకు తెలుసు. ఆయన ఏం చేస్తున్నాడో నీకు తెలిస్తే నువ్వు సనగో, నువ్వు గొనగో, నువ్వు కంప్లైంట్ చేయి. ఏ విషయంలో కూడా నువ్వు తొందరపడు. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో కూడా నువ్వు తొందరపడు. దావీదు 3వసారిగా ఇశ్రాయేలు వారి మీద అభిషేకాన్ని దావీదు అంత ఓర్పుతో ఉన్నాడు కనుకనే, సహనంతో ఉన్నాడు కనుకనే ఇశ్రాయేలు దేశంలో ఎందరో రాజులు పరిపాలన చేశారు దావీదు తరువాత. కానీ ఈ రోజుకి కూడా దావీదు యొక్క పతాకం ఎగురుతూనే ఉంటుందండి. ఇశ్రాయేలు దేశానికి వెళ్తే డేవిడ్ సిటీ అని పిలువబడుతుందండి. దావీదు సింహాసనము అనే మాట లూకాసు వార్తలో మనం చదువుతాం. దావీదు సింహాసనమును వానికి ఇచ్చును, అనగా యేసుకి ఇచ్చును అనే మాట లూకాసు వార్తలో మనం చదువుతాం. 1:35 వచ్చింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, అంటే ఈ రోజుకి కూడా దావీదు సింహాసనం భద్రంగా ఉంచబడింది. దేవుని స్తోత్రం. నూతన నిబంధనలో ప్రారంభంలో దావీదు గురించి చదువుతున్నాము. నూతన నిబంధన ముగింపులో కూడా దావీదుతోనే ముగించబడుతుందా అండి? మీరు ఎప్పుడైనా గమనించారో లేదు? దావీదుతోనే ముగించబడతారు నూతన నిబంధన. అంటే దావీదు ఎంత ప్రముఖుడో మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ రాత్రి సమయంలో ప్రభువును ప్రియ దేవుని సేవకుడు దేవుడు అంటాడు. యోబు గురించి మనం చదివినట్లయితే, యోబు 1:3 మనం చదివినట్లయితే ఒకసారి అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను,
500 శతల ఎడ్లను 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండేను. చెప్పండి మాట నాతో పాటు. బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండే. ఎవరికి మీకు తెలుసా? పనివారు యజమానులు పనికి పెట్టుకుంటారే, దాసులట యజమానులకు ఆస్తి అంట. చెప్పండి ఏంటి? మిరియము ఒక వైపున అహరోను ఒక వైపున సనుగుతూ ఉంటే మోషే మీద, మోషే గురించి దేవుడు ఏమంటాడు? నా సేవకుడైన మోషేకు విరోధంగా. ఎవరండి మోషే? ఎవరన్నమాట? దేవుని యొక్క ఆస్తి అనే సంగతి మీకు తెలుసు. దేవుని బిడ్డ సేవకుల జోలికి మన వెళ్ళడానికి అలాంటి వ్యక్తులైనా ప్రార్థించడం తప్ప మన జోలికి వెళ్ళడానికి. ఎందుకంటే దేవుని యొక్క ఆస్తి అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే కదా ఇక్కడ మిరియాము మీదకి దేవుని కోపం తీక్షణంగా వచ్చింది. ఆమె కుష్ఠరోగానికి గురైపోయింది. యోబుతో మాట్లాడతాడు. యోబు, ఇదిగో నీ 3 స్నేహితులు కూడా యుక్తమైన మాట్లాడలేదు కాబట్టి నా కోపం నీ స్నేహితుల మీదకి మండుతుంది. నా కోపం మాట్లాడితే ఆ స్నేహితుడు అంటాడు, లేదేం పిల్లరా, మీరు కొన్ని పశువులు తీసుకువెళ్ళిన నా సేవకుడిని యోబుకి ఇస్తే మీ నిమిత్తం మీరు ప్రార్థన చేస్తాడు అంటాడు. 7:42 చదువుకుని క్లోజ్ చేసుకుందాము. ఒకసారి చూడండి. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చాను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలికలేదు కనుక నా కోసము నా కోపము మీ మీద మీ 2 స్నేహితుల మీద మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింప. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయును. మీరు అవివేకమును బట్టి 7-8 వచనాలలో 4 పర్యాలు దేవుడు అంటాడు, నా సేవకుడైన యోబు, నా సేవకుడైన యోబు యొక్క సేవకులేమో యోబుకి ఆస్తిగా ఉంటే, యోబు ఏమో దేవునికి ఆస్తిగా ఉన్నాడు. ఈ రోజున ప్రియ సంగమా, దేవునికి నువ్వు ఒక ఆస్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నావు. అలాంటి సేవకుడిగా సేవకురాలిగా నువ్వు ఉండగలవు. అదేంటండి మమ్మల్ని కూడా సేవ చేయమంటున్నారా అని మీరు అడుగుతారేమో. నూతన నిబంధనలో రక్షించబడిన వారందరూ కూడా యాజకులైన మాట ఎప్పుడైనా మీరు చదివారు? ఆ మాట ఒకసారి చదవండి. ప్రకటన 1:5-6 వచ్చిన భాగాలు చూడండి. చదవాలి. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిందో. దేవుని స్తోత్రం. మనందరూ యాజకులమండి. దేవుని యొక్క రాజ్యములో మన యాజకులమండి. నువ్వు ఇంకా లోక సంబంధమైన సాతన రాజ్యములో ఉంటూ దేవునికి యాజకుడిగా నువ్వు పనిచేయు. లోక సంబంధమైన తలంపులు కలిగి ఉంటూ దేవుని రాజ్యములో నువ్వు యాజకత్వం కలిగి ఉండలే. దేవుని స్తోత్రం. అంటే నువ్వు దేనికో నువ్వు 2 రాజ్యాలకు మద్దతునివ్వలే. ఏమండి, 2 పార్టీలకు నువ్వు మద్దతునివ్వలే. ఏదో ఒక పార్టీ పక్షం ఉండాలి, అంతేనా? కాదు. అలాగే దేవునికి రాజ్యములను నువ్వు ఉండాలి, లోక సాతాను రాజ్యములను నువ్వు ఉండాలి. నువ్వు సాతాను రాజ్యములో ఉంటూ దేవుని రాజ్యంలో జీవించటం సాధ్యం కాదు. కాబట్టి క్రీస్తు రక్తంలో కడగబడిన మనందరం కూడా యాజకులుగా చేసిన దేవుడు. ఈరోజు నా యాజకత్వం కలిగి ఉన్నావా? అదేం పిల్లరా, యాజకుడు యొక్క పని ఏంటో తెలుసా? 2 రకాల పనులు. ఒకవైపున మనుషుల పక్షంగా దేవుని ఎదుకు వెళ్తాడు, దేవుని పక్షంగా మనుషులు ఎదుకు వెళ్తాడు. నీ చుట్టూ ఉన్న ప్రజలకు దేవుని పక్షంగా నువ్వు వెళ్తున్నావా? వారికి సువార్త చెప్పడానికి, నీ సాక్ష్యం ఇవ్వటానికి వారి పక్షంగా దేవుని ఎదుకు నువ్వు రాగలుగుతున్నావా? దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? ఇదేనండి యాజకత్వం అంటే. ఎంత అద్భుతమైన బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు.
ఏంటి కాబట్టి ఈ బాధ్యతను మనం కలిగి ఉంటాం. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు అంటే దైవ చిత్తానుసారమైన సేవ చేసాడో, శభాష్ అన్నాడు దేవుడు. ఈ చివరి దినాలలో కూడా మనము కూడా మంచి మనస్సాక్షి కలిగి ఎలాగైతే పౌలు సేవ చేసి ఇక వేదిన కొరకు నీతి కిరీటం ఉందని చెప్పగలిగాడో అట్టి కృప ఈ వాక్యాన్ని వింటున్న మనందరికీ కూడా ఇవ్వాలని, ప్రత్యేకంగా ఈ ప్రదేశంలో సేవ చేస్తున్న సేవకునికి వారి కుటుంబానికి అట్టి కృప ఇవ్వాలని నేను కోరుతూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని మన గిట్టులో దీవించుకోగాక. తనలో మంచి